నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ నియంత్రణ వైద్య రంగంలో నాడు నేడుపై సమీక్ష చేసిన సీఎం జగన్ వ్యాక్సినేషన్లో టీచర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం సెంట్రల్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన 300 పింఛన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు పింఛన్ల విషయంలో చంద్రబాబు లోకేష్లు చేస్తున్న నీచ రాజకీయాలపై ఆగ్రహం ఏపీఎండీసీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సెమీ అస్లాం రాష్ట్రంలో మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లడి కరోనా నివారణ చర్యలు వ్యాక్సినేషన్తో పాటుగా వైద్య రంగంలో నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు హాజరయ్యారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు నివేదిక ఇచ్చారు. జిల్లాల వారీగా కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పంపిణీకి సంబంధించిన అంశాలను సీఎం అధికారుల నుండి నివేదిక కోరారు. 45 ఏళ్లకు పైబడ్డ వారు గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలియజేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్ నియంత్రణ వైద్య రంగంలో నాడు నేడుపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒకచోటకు వచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్ విస్తరణకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలి. పెళ్లిళ్లలో 150 మంది మాత్రమే ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగేంత వరకు జాగ్రత్తలు తప్పనిసరి అని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2 నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని, ఆ పరీక్షల్లో ఖచ్చితమైన నిర్ధారణలు వస్తాయని గుర్తు చేశారు. ఇంటింటి సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని, 104 నెంబర్ యంత్రాంగం సమర్థంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ సమీక్ష చేయాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం జగన్ పేదవారి అభ్యున్నతికి పెద్దపీట వేశారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. రాష్ట్రంలో పెన్షన్ విషయంలో చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన 300 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ పెన్షన్ విషయంలో నూతన ఆదాయాన్ని తీసుకుని వచ్చారని, విజయవాడ నగరంలో ఉదయాన్నే 72,000 పెన్షన్లు లబ్ధిదారుల గుమ్మం వద్దకే వస్తున్నాయని తెలిపారు. తెలుగుదేశం ఎల్లో మీడియా పెన్షన్లపై నీచ రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఖండించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ కోసం లబ్ధిదారులు పడిగాపులు కాసేవారని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పేదవారికి ఉన్నత చదువులు అందించే ఉద్దేశంతో సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ రోజున సత్యనారాయణపురంలోని ఈ వార్డు సచివాలయంలో నూతనంగా వచ్చినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా శాసనసభ్యులు విష్ణు గారి ఆధ్వర్యాన వారందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదవారు ఎక్కడున్నప్పటికీ కూడా వారి యొక్క అభ్యున్నతిని కాంక్షించేటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున పెన్షన్లు అనేవి ఇవ్వటం జరిగింది. గతంలో పెన్షన్ల కోసం వెళ్ళినటువంటి వారందరూ కూడా పెద్ద వయసులో ఉండేటువంటి వాళ్ళందరూ ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి చోటే చనిపోవటం కూడా జరిగింది. ఆహాకారాలు అనేక చోట్ల ప్రతి నెల కూడా జరిగేది. కానీ అటువంటిది కాకూడదు. ప్రజలందరికీ కూడా ఇంటి ముంగడికే వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రకారంగా 1వ తారీఖునే టెన్షన్గా వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకోవటం, వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో మెరుగుపరచడం జరిగింది. అవినీతికి తావులేనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున కొనసాగుతుందని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అభ్యున్నతికి కాంక్షించేటువంటి పద్ధతిలో వారందరూ కూడా మంచిగా ఉండాలని, పేదవాడు పెద్ద చదువులు చదవాలని, విద్య వైద్యాన్ని ప్రజలకి పుంగిటికి అందించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి భాగం భవిష్యత్తులో కూడా పేదవాడు కానీ ఎవరైనా ఆకలితో చనిపోయేటువంటి ఏ ఒక్కరూ ఉండటానికి వీల్లేదు, పేదవాడంటూ ఉండటానికి వీల్లేదనేటువంటి
పద్ధతిలో అన్ని రకాల స్కీములన్నీ ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం. విజయవాడ నగరంలో పెన్షన్లు 28వ డివిజన్లో నూతనంగా వచ్చినటువంటి పెన్షన్లు 27 పెన్షన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 308 కొత్తగా వచ్చినాయి. నేను ఎందుకు ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఇప్పటి వరకు 20,000 పైచిలకు నూతనమైనటువంటి పెన్షన్ని విజయవాడలో ఇవ్వడం జరిగింది. పెన్షన్ల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, ఎల్లో మీడియాకి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో ఏ విధంగా ఉండేది పెన్షన్లు వ్యవస్థ? నగరపాలక సంస్థకు సంబంధించి పిఓ యూసీడీ విభాగం 5 డివిజన్లు కలిపి 5 రోజుల పాటు ఇచ్చేవాళ్ళు. అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే 1 నెల కాకుండా 2 నెలలు 3 నెలలు కలిపి ఇచ్చేవాళ్ళు. ఈరోజు పెన్షన్ల వ్యవస్థలో, పెన్షన్ల కార్యక్రమంలో ఒక నూతనమైనటువంటి విధానాన్ని, నూతనమైనటువంటి పోకడల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దానికి సచివాలయాల కేంద్రంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు మేము సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల పెన్షన్లు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి 72,000 పెన్షన్లు ఒకే రోజు ఉదయం 11-12 గంటల లోపు ప్రతి చోట కూడా డెలివరీ చేస్తూ ఉన్నాం. దీని మూలంగా కొంతమంది బంధువులు ఇళ్ళకి వెళ్ళడం, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం, కొంతమంది హాస్పిటల్స్లో ఉండటం, ఇలా పెన్షన్లు ఒకరోజు ఇవ్వడం మూలంగా కొంత డెలివరీ ఇవ్వడంలో కొంతమందికి అందట్లేదు. ఈ వ్యవస్థను మార్పు చేసి ప్రజల యొక్క అభిప్రాయాల్ని గౌరవించి ప్రభుత్వము 1, 2, 3 తారీఖుల్లో ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వం జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా షమీం అస్లం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయానికి చేరుకున్న షమీం అస్లంకి ఏపీఎండీసీ అధికారులు ఘనంగా స్వాగతించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి ఆమెకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఏపీఎండీసీ చైర్పర్సన్ ఛాంబర్లో ఫైల్పై సంతకం చేసి అధికారికంగా షమీం అస్లం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతకు చేస్తున్న కృషి, మహిళా శక్తిని రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే తనకు ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ఏపీఎండీసీని మరింత ముందుకు తీసుకువెడతానని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగంలోకి తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి చేయూతను అందించడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా తనపై ఎంతో నమ్మకంతో సీఎం వైఎస్ జగన్ ఈ బాధ్యతను ఉంచారని, దీనిని నిలబెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఏపీఎండీసీ ప్రభుత్వ రంగ సంస్థగా అందరికీ ఆదర్శప్రాయంగా ప్రగతి పథంలో నడిచేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు ఏపీఎండీసీ చైర్పర్సన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మహిళలకు సగభాగం ఇస్తున్నారు. అన్నిట్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్నిట్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ముందంజలో నిలుపుతూ అన్న ఎప్పుడో సువర్ణ యుగం అని చెప్పుకునే చరిత్రలు చూస్తే చదివితేనే తెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అది స్వయంగా మేమందరం కూడా చూస్తున్నాను. నేను ఒక మహిళగా పుట్టినందుకు, ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వంలో నేను పని చేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈరోజు నాకు ఈ ఏపీఎండీసీ చైర్పర్సన్గా బాధ్యతలు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ, ఆ బాధ్యత జగనన్న నా మీద ఎంతైతే నమ్మకంతో బాధ్యత పెట్టినారో ఆ బాధ్యతను నేను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ రాత్రింపొగళ్ళు లేకోకుండా దీనికి ఖనిజ సంపదను కాపాడే దాంట్లో ముందంజలో ఉంటాను. అలాగే పర్యావరణాన్ని రక్షిస్తాను. ఖనిజ సంపద నుంచి ఏ ఆదాయాలైతే వస్తాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళని ప్రభుత్వానికి ఆ ఆదాయాలు సమకూర్చే దాంట్లో ఒక మహిళ అనుకోకుండా మగవాళ్లకు సైతం
చేసేదేమి, ఆడవాళ్ళు చేయనిదేమి అని చేస్తూ నిరూపిస్తూ ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ఏపీఎండిసి ఆఫీసును ఇంకా మంచిగా తీర్చిదిద్దేదానికి ముందుంటానని తెలియజేస్తూ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు డాక్టర్ థామస్ చోటు సంపాదించారు. 3000 పాటలకు పైగా రచించి స్వరకల్పన చేసినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతనికి ఈ అవార్డు లభించింది. ఆయనను మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. సోమవారం గాంధీనగర్లోని జింకానా గ్రౌండ్స్ లో అభినందన కార్యక్రమం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని థామస్ ని సత్కరించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు డాక్టర్ థామస్ మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్లో జన్మించిన తమిళనాడులో స్థిరపడినట్లు చెప్పారు. అనతి కాలంలోనే తెలుగు భాష నేర్చుకుని తెలుగులో అనేక గేయాలు రచించినట్లు తెలిపారు. 3000కు పైగా పాటలు రచించడంతో పాటు స్వరకల్పన చేసినందుకు గాను అవార్డు లభించిందని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆధారంతోనే అవార్డు లభించిందని ఆయన తెలిపారు. ప్రజల ఆదరణతో మరిన్ని పాటలను రచించి మరిన్ని అవార్డులను పొందేందుకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఎక్కడో సుదూరంలో మదురైలో జన్మించి దేవుని ప్రేరణతో ఇంత దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చి దేవుని నామాన్ని 10 మందికి పరిచయం చేస్తూ మంచి మార్గాన్ని బోధించే బోధకుడిగా భాష తెలియని చోట భాష నేర్చుకొని అంటే ఇక్కడ మనకి థామస్ ఎల్నారన్ గారిని చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని నామాన్ని లేదా మంచిని వ్యాప్తి చేయడానికి భాష అక్కర్లేదు. భాష అనేది బంధనం కాదనేది మనకు అర్థం. థామస్ ఎల్నారన్ గారి కుమార్తె గారు నాకు చెప్తూ మా నాన్నకి ఇప్పటికీ తెలుగు సరిగ్గా రాదు అని చెప్పారు. అంటే భాష రాకపోయినా కూడా దేవుని స్థుతించడానికి భాష అనేది అడ్డు కూడా కాదనేది వాళ్ళ ఆయన రచించినటువంటి 3000 పైచిలకు పాటలకి మనకి అదే మనకి ఆయనకి అర్థం చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో కానీ థామస్ గారు అంటే తెలియని వారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావడం, అది రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రజలు పేరు నాని గారి చేతుల మీదుగా అందుకోవాలి అని చెప్పని అనుకోవడం, ఈ కార్యక్రమానికి మంత్రి గారు వీలు తీసుకుని రావడం ఇంత కూడా చాలా సంతోషం. అలాగే చిరకాల మిత్రులు చలానికి అధికారిగా ఉన్న రవి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గోవింద్, అలాగే మచిలీపట్నం డిప్యూటీ మేయర్ గారు గవాస్కర్, అలాగే డాక్టర్ రవి గారు, మిత్రుల సోదరులు అందరికీ కూడా వందనాలు. ఇది దేవన్ కన్వెన్షన్ దాంట్లో కూడా ఒకసారి వచ్చాం.
ఇక్కడ కూడా అదే అక్కడ 2000 పాటలు సంబంధించి ఈరోజు మళ్ళీ మనం 3000 పాటలు అవార్డు గ్రహించినటువంటి అవార్డు పొందినటువంటి సందర్భంలో కూడా ఇక్కడికి అందరూ కూడా రావడం చాలా సంతోషం. 30 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం మదురై అనే ప్రాంతం నుండి వచ్చి దేవుని సేవ నిమిత్తమై నేను రాజమండ్రి వచ్చాను. అయితే నాకు ఇప్పుడు కూడా తెలుగు రాయటం రాదు. రాకపోయినప్పటికీ దేవుని యొక్క శక్తి చేత ఈరోజు 3000 పాటలు రాసి కంపోజ్ చేసి, నేను ఏ మ్యూజిక్ కాలేజీకి వెళ్ళలేదు, ఏ సంగీతం నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకోపోయినా, నాకు తెలుగు రాకపోయినా 3000 పాటలు రాసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అని ఈ అవార్డును నేను కైవసం చేసుకోవటం, అచీవ్ చేయటం అనేది జరిగింది. ఇది నా శక్తి వలన కాదు, కేవలం దేవుని యొక్క శక్తి వలన ఈ కార్యం నేను చేయగలిగాను. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 3000 పాటలు రాసి కంపోజ్ చేసిన వాళ్ళు లేరని విషయం నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను గిన్నీస్ రికార్డు కూడా అప్లై చేయడం జరిగింది. ఇది మన ఆంధ్ర ప్రజలందరికీ ఒక మంచి తెలుగు ప్రజలందరికీ ఒక మంచి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ అన్నారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా ముంతాజ్ పఠాన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా చర్యలు తీసుకుంటానన్నారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటానని భరోసా ఇచ్చారు. First of all, I would like to say thanks and faithful to Sri Y.S. Jagan Mohan Reddy Garu, Honorable Chief Minister of Andhra Pradesh, for giving this opportunity and nominated me as a chairperson for Andhra Pradesh Differently Abled and Senior Citizen Corporation, for giving the good service for the all differently abled persons and senior citizens for the welfare in socially, economically, politically development in the society, like the education, health and employment and other facility opportunity in the government welfare schemes with kind cooperation from the home honorable ministers, MP, MLA, MLC for successful doing my duties and responsibility in this corporation. I am also say to special thanks to Sri Sajjala Ramakrishna Reddy Garu, Honorable Advisor, Government of Andhra Pradesh, and Sri Leela Appireddy Garu, Honorable MLC, Sri YSR Party in charges Vijayawada East, and local leaders, YCP Party, corporators of Vijayawada Municipal Corporation. Mohan Reddy Garu, ముంతాజ్ పఠాన్ గారికి ఈ పోస్ట్ ఇవ్వటం, ఒక వాలంటీర్గా చేస్తున్న అమ్మాయికి బాధ్యతలు అప్పచెప్పడం, ఆయన ఉన్న ఉదారత, ఆయన పెట్టుకున్న నమ్మకంతోనే వాలంటీర్లకు ఇస్తున్న ఈ ప్రోత్సాహం చాలా గొప్ప విషయం. అట్లాగే అందరం పార్టీ వాళ్ళందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనాలకి అట్లాగే ముంతాజ్ పఠాన్ గారికి ఈ ఏరియా ప్రాంతంలో ఆఫీస్ ఉండటం వలన మేమందరం కూడా పఠాన్ గారి చేస్తూ, అట్లాగే మన ఎండీ గారు కుమార్ రాజా గారు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటానని అందరికీ మాట ఇచ్చి ఆ పాపను అభినందిస్తున్నారు. చిన్నపిల్ల అయినా కానీ
ఈ పోస్ట్ని 10 మందికి ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు తో పాటు ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని నెరవేర్చేందుకు ఆమె కృషి చేస్తుందని చెప్పి ఆమెకున్న పట్టుదలతో ముందుకు నడుస్తుందని ఏదైతే ఉందో ఈ సంస్థ దీనికి చైర్మన్గా విషయంలో ప్రతి విషయాన్ని పెద్దలు అందరూ సపోర్ట్తో పఠాన్ గారు బాగా చేయాలని కోరుకుంటూ ఆమెకి అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్కి మరి చైర్పర్సన్గా ముంతాజ్ పఠాన్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఒక చక్కటి ఆలోచన విధానం, మంచి ఈ ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండి నలుగురికి సాయం చేయాలని ఆలోచన ఉన్న ముంతాజ్ పఠాన్ గారిని మరి ఈ కార్పొరేషన్కి చైర్పర్సన్గా నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈరోజు చైర్పర్సన్ గారు కార్పొరేషన్లో జాయిన్ అయినాక మరిన్ని కార్యక్రమాలు ఇంకా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది అనేసి నేను తెలియజేస్తున్నాను. మరి గత 2 సంవత్సరాల్లో కూడా ఈ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి ఉపకరణాలు ఇవ్వటం జరిగింది. 2019-20లో 12 కోట్లు ఖర్చు పెట్టి 3600 మందికి ఈ పాటికే ఉపకరణాలు ఇవ్వడం జరిగింది. 60-61 డివిజన్లో నూతనంగా మంజూరైన పింఛన్లను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పంపిణీ చేశారు. పింఛన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ ప్రతిపక్ష పార్టీకి లేదన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని లబ్ధిదారులకి అందిస్తున్నామన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెవర నారాయణ, కార్పొరేటర్ ఉమ్మాడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతన పెన్షన్లు 6 స్టెప్ వ్యాలీస్లో ఆగిపోయినటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 308 పెన్షన్ని ఈరోజు కొత్తగా ఇవ్వడం జరిగింది. ఈ 60-61 డివిజన్లో దాదాపుగా 17 పెన్షన్లు కొత్తగా ఇచ్చారు. పెన్షన్ల విషయంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, ఎల్లో మీడియా, లోకేష్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్నప్పుడు పెన్షన్లు విజయవాడ నగరంలో 52,000 ఉంటే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 72,900 ఉన్నాయి. అంటే 22,000 పైగా పెన్షన్లు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చాం విజయవాడ నగరంలో. పైగా అది 2,250. దాన్ని 5 సంవత్సరాల్లో 3,000కి తీసుకెళ్ళడం జరుగుతుంది. పెన్షన్ల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. అలాగే గ్రామ సచివాలయం వ్యవస్థ పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంది. చేయూత కానీ, కాపు నేస్తం కానీ, అలాగే హౌసింగ్ సంబంధించి కూడా ప్రతి 90 రోజులకి ఒకసారి అప్లికేషన్లు అన్నీ చూసుకుని వాళ్ళందరికీ కూడా స్థలాల్ని మంజూరు చేయాలని చెప్పని స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి సచివాలయ వ్యవస్థ ఒక ప్రధానమైనటువంటి దీని కింద ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషి వెళ్ళటం,
వాళ్ళ పరిస్థితులు గమనించి సంక్షేమ కార్యక్రమాలను పెట్టించడం ఇలా జరుగుతూ ఉంటే ఒక ప్రధానమైనటువంటి చట్టం దిశ యాప్. ఈ దిశ యాప్ చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. దిశ యాప్ని ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజు 60వ డివిజన్లో 61వ డివిజన్లో వాంబాయి కాలనీలో మన ప్రభుత్వ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన డివిజన్లో కొత్త పింఛన్లు కొంతమందికి మన సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారి చేతుల మేరకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు పోయిన టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ ఏమైనా కావాలంటే వెళ్ళి తాలూకా ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మన ప్రభుత్వం నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు పెట్టి ప్రతి ఒక్కరూ వాలంటరీ ఇంటికి వెళ్ళి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు పింఛన్ రావాలంటే 2-3 నెలలు తాలూకు చుట్టూ తిరుగుతాయి కానీ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ కానీ తిరుగుతాయి కానీ పనులు అయ్యాయి కాదు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా మా ఇంటి దగ్గరికి వచ్చి వాలంటరీ అప్లికేషన్ తీసుకొని సచివాలయంలో పెట్టిన తర్వాత దగ్గరగా ఉంటుంది, పింఛన్లు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క పథకం కూడా రాందేమైనా ఇంకేమైనా అర్హులై రాకపోయినా ఉంటే మన సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు సచివాలయానికి రావడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన పింఛన్ల పంపిణీకి ప్రోటోకాల్ పాటించడం లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి మండిపడ్డారు. అధికారులు వన్ సైడ్ గా వ్యవహరించడం తగదని సూచించారు. డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయిన వారే ఇన్ఛార్జీలుగా భావించి అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. అదేవిధంగా 28 డివిజన్లు జరిగే ఈ అధికారిక కార్యక్రమానికి తనను ఆహ్వానించడం లేదని స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కొత్తగా ఇచ్చినటువంటి ఫంక్షన్లు సెంట్రల్ నియోజకవర్గంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ మరి స్థానిక కార్పొరేటర్కి సమాచారం లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా మరి స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నాయకులను వెంట పెట్టుకొని వైసీపీ నాయకుల చేతుల మీదుగా ఫంక్షన్లు ఇవ్వటం అనేది ఎంత దుర్మార్గం అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. స్థానిక కార్పొరేటర్లకి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఈరోజు అధికారులు అందరూ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కార్పొరేటర్లు అందరినీ పార్టీలకు అతీతంగా సమానంగా చూడాలి. జాతీయ జెండా రూపకల్పనకు కృషి చేసిన మహానేత పింగళి వెంకయ్య అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం అండగా నిలిచారని అన్నారు. పింగళి వెంకయ్యని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య విగ్రహాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం సంతోషకరమైన విషయమన్నారు. పింగళి వెంకయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు పింగళి వెంకయ్యను గుర్తించిన పరిస్థితి లేదని, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ స్టాంపు పింగళి వెంకయ్య కుటుంబాలకు భరోసాగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని ఈరోజు దుర్గాపురం పార్కులో వాకర్స్ క్లబ్లో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున ఈ వాకర్స్కి సంబంధించినటువంటి అందరూ కూడా అధ్యక్షులు, కార్యవర్గం మొత్తం యావత్తు కూడా ఒక జాతీయ స్ఫూర్తితో మన తెలుగు బిడ్డని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన విగ్రహాన్ని మనం ప్రారంభించుకోవాలి. పింగళి వెంకయ్య గారిని ఏ ప్రభుత్వం కూడా గౌరవించినటువంటి పరిస్థితి లేదు.
అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, వారి స్టాంపును రిలీజ్ చేయడం కానీ, వారి కుటుంబాన్ని ఆదుకోవడం కానీ, ఇలాగా జాతీయ స్ఫూర్తితో ఏదైతే మనకి ఒక గర్వంగా మూగన్నెల జెండాని మనం రూపొందించుకున్నామో అది ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అది ఈ జిల్లా వాసి కావడం మనందరికీ కూడా గర్వకారణం. కాబట్టి ఈరోజు విజయవాడ నగరంలో ఆ రోజు 1921 ప్రాంతంలో ఏఐసిసి సెషన్ జరిగింది మ్యూజియంలో. ఆ మ్యూజియంలో భారతదేశంలో స్వాతంత్రం కోసం అగ్రభాగాన ఉండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని పోరాటం చేస్తున్నటువంటి గాంధీ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా ఉండి ఆ రోజు పింగళ వెంకయ్య గారికి ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆయన ఈ జెండాని రూపొందించి చిన్న చిన్న మార్పులతో దాన్ని అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి ఒక గుర్తింపు, భారతదేశానికి ఒక రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు 27వ డివిజన్లో దుర్గాపురం వాకర్స్ క్లబ్ యందు కృష్ణావాసి అయిన మన పింగళ వెంకయ్య గారి విగ్రహం ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ వాకర్స్ క్లబ్ కమిటీ మెంబర్లు అందరికీ హరిబాబు, నీలం దుర్గా భవాని, గాయత్రి గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కరోనా క్లిష్ట సమయంలో కూడా విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. గత ప్రభుత్వంలో కార్మికులు ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చి ఆదుకునే వాళ్లమని, జగన్ అధికారంలోకి వచ్చి ఆ బీమా పథకాన్ని రద్దు చేశారన్నారు. సింగనగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి నుండి నేటి వరకు కరోనా కారణంగా రాష్ట్రంలో అనేక మంది చనిపోతే ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి ₹1 సాయం అందించలేదని అన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు కనీసం ఆరోగ్య భద్రత కల్పించలేదని మండిపడ్డారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ముఖ్యమంత్రి వారి ఇంటి వద్ద నుండి చప్పట్లు కొట్టి అభినందించడం తప్ప వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికలలో గెలిచాక ప్రతి పథకంలో ప్రజలను మోసం చేశారన్నారు. పెన్షన్ 3000 ఇస్తా అని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్ పార్టీ అధ్యక్షులు రామారావు, అలాగే మాజీ కార్పొరేటర్ సోదరి జగదాంబ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అమరగౌడు, సోమేశ్వరరావు, డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నిత్యం ప్రజా ఆరోగ్య సమస్యల మీద పనిచేసే డ్వాక్రా మహిళా సోదరీమణులకి మరి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు కరోనాతో 2020 మార్చి కాడి నుంచి పేద మధ్యతరగతి జీవితాలు అతలాకుతలమైపోయి తలకిందులైపోయిన పరిస్థితిలో ప్రభుత్వం నుంచి ఏ పేదవాడికి కూడా కరోనా భృతి అనేది, కరోనా సహాయం అనేది ఎక్కడా కూడా అందల. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం 40,000 పైన కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14,28,984 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 40,134 కొత్త కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజుతో పోల్చితే 4% మేర తగ్గాయి. కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మళ్లీ 20,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఇక నిన్న 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా 4.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,13,718 మంది వైరస్తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 1.30% ఉంది. రికవరీ రేటు 97.36% చేరింది. నిన్న 36,900
346 మంది కోలుకోగా ఇప్పటివరకు వైరస్ను చేయించిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. మరోవైపు నిన్న 17 లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 47.22 కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ నియంత్రణ వైద్య రంగంలో నాడు నేడుపై సమీక్ష చేసిన సీఎం జగన్. వ్యాక్సినేషన్లో టీచర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. సెంట్రల్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన 300 పింఛన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పింఛన్ల విషయంలో చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న నీచ రాజకీయాలపై ఆగ్రహం. ఏపీఎండీసీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సెమీమా అస్లాం. రాష్ట్రంలో మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.